బ్యాన్ చేసిన కార్లే ఇప్పుడు సహాయానికి పనికొచ్చాయి. కేరళ వైనాడ్ ప్రాంతంలో తుఫాన్ ప్రభావం ఎంత ఘోరంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు కొన్ని వందల మంది చనిపోయారు. సహాయక సిబ్బంది, ఆర్మీ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, అక్కడ నివసించే యువకులు సైతం రాత్రింబవళ్లు కష్టపడి వరదలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చుతున్నారు. అయితే సరిగ్గా 6 నెలల క్రితం కేరళ గవర్నమెంట్ కొన్ని మోడిఫైడ్ వెహికల్స్ని బ్యాన్ చేసింది. అందులో ఎక్కువగా తార్లు, జీప్లు, స్కార్పియోలు, కొన్ని ఓల్డ్ జీప్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిని వినియోగిస్తున్న వారు మాత్రం ఈ కొండ ప్రాంతాలకు తగ్గట్టుగా వాటిని మేము మోడిఫై చేసుకున్నామని, ఇలా చేయడం వలన హిల్ క్లైంబింగ్ ఈజీ ఉంటుందని వారు చెప్తున్నారు. ఇప్పుడు వరదల్లో సహాయక సిబ్బంది వాడే కార్లు ఏమాత్రం పనిచేయడం లేదు. ఇతర ఎన్ని రకాల వెహికల్స్ తెచ్చినా బురదలో ఇరుక్కుపోతున్నాయి. వెంటనే ఆ సీజ్ చేసిన వెహికల్స్ను వరదల్లో సహాయం సిబ్బందికి పంపించారు. ఆ వెహికల్స్ వరదల్లో సైతం చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రజలను ముంపు ప్రాంతాల నుండి ఒడ్డుకు చేర్చడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే నెటిజన్లు ఆ వెహికల్స్కి మాడిఫైడ్ చేసిన యువకులకు సలాం కొడుతున్నారు.